భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుకున్నాను. నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాలను పరిశుభ్రం కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. ప్రతి సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను పరిసరాలను అపరిశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను. అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని, నా పరిసరాలను, నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలో పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయలేక పోవటమే అని నేను నమ్ముతున్నాను. ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు గ్రామానికి స్వచ్ఛ ఆంధ్ర మిషన్, తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తున్నాను. నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటల సమయాన్ని కేటాయించేటట్లు ప్రమాణం చేస్తానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని భావిస్తున్నాను. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ బొమ్మనహాల్, స్వచ్ఛ బొమ్మనహాల్. జై హింద్.